అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారు పూజ చేసుకున్నాను. ద్రాక్ష పళ్ళు ఉంటే ఇంకా అవి పెట్టేసి పూజ చేసుకున్నాను. కానీ మందారాలు పెడితే చూసారా, చాలా బాగుంది బాబావారి దగ్గర. చూసే కొద్ది చూడాలనిపించేలా ఉంది. ఇంకా మా స్వీట్ ఏం చేస్తుంది చూస్తే, అది చైర్లో పడుకుంటుంది కదా, నేను పూజ చేసుకోవడం ఆవిడ గారు పడుకోవడం అండి. ఇంక సర్లేని పడుకుంది, రివర్స్లో పడుకుందండి అది చైర్లోని. ఇంకా ఇవి తులసి దళాలు పైన ఉన్న మొక్కల్లో వేసేద్దామని అక్కడ పెట్టాను, మొక్కలు వస్తాయి కదా అని. ఇంకా 12 అయిపోయిందిలేండి. అంటే పూజది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కొంచెం ఏమైనా పనులు ఉంటే అవి చేసుకుని, అంటే బాబావారి పుస్తకం కూడా రాసుకుని అన్నీ అయిన తర్వాత అప్పుడు మా స్వీటీకి అన్నం పెట్టేసరికి 12 అవుతుంది. ఇంకా దానికి అన్నం పెట్టేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి కొంచెం తింటుంది, లేకపోతే పాలు వేసేస్తా తాగేస్తుంది. ఇంకా దాంతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా 12 అయిందంటే మాత్రం ఇంకా చూస్తూ ఉంటుంది. అన్నీ టైం టు టైం అయిపోవాలండి మా స్వీటీకి. ఆ చైర్లో చూసారా, లేచి కూర్చో సరిగ్గా అంటే కూర్చోదేంటండి, అలాగే పడుకొని తింటానంటుంది. సరేలే అని పెట్టేస్తున్నాను అలాగే. కానీ ఏ కూర వేసి పెట్టినా తినేస్తుందండి పాపం. అసలు కూర దగ్గర ఇబ్బంది పడదు, పెట్టదు కూడాను. ఆఖరికి టమాటా రసం ఉన్నా సరే వేసి పెట్టిసినా తినేస్తుంది కూడాను. అందుకే మా స్వీట్ అంటే అంత ఇష్టం మాకు. ఇంకా అది చేసే పనులు కూడా భలే ఉంటాయిలేండి. చాలా అల్లరి చేస్తుంది, కనిపించదు కానీ సైలెంట్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ అల్లరి చేస్తుంది. అల్లరి అంటే అవి ఇవి పాడు చేయదండి. ఇంట్లోనే ఆడుతూ ఉంటుంది, నా వెనకాల తిరుగుతూ ఉంటుంది. లేకపోతే నేను వంటగదిలో ఉంటే అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది నేనేం చేస్తున్నానని. ఇంకోటి పాలు అన్నం తినేసింది కదండి, వాటర్ తాగమంటే అస్సలు తాగదు. పక్కన బౌల్లో వేసాను, అయినా తాగలేదండి. వేస్తా కూలింగ్ వాటర్ లేకపోతే పాలు. ఇంకోటి పాలు తాగుతుంది చూస్తారు, అక్కడ వాటర్ మానేసి. ఇంకా అందుకే నేను కొంచెం పాలు వేసేస్తాను. అది ఎలాగ మంచినీళ్ళు కూడా తాగట్లేదు కదండి, అందులో ఎండాకాలం ఒకటి కొంచెం మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అది చూసారా, తను వస్తే మధ్యాహ్నం 2 అయింది. ఇంకా మేము భోజనాలు అవి చేసిన తర్వాత అది స్వీటీ ఎలా అరుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా సరదాగా మళ్ళీ నన్ను విజయవాడ వెళ్ళమని చెప్తున్నారు. అందుకనని వెళ్ళొద్దని, అది ఎందుకు చెప్తున్నారని అలా అరుస్తుందన్నమాట అండి. మళ్ళీ వెళ్ళిపో, ఉండొద్దు, అసలు మా స్వీటీ ఏమంటుందని అలాగ అంటున్నారు నన్ను. కానీ మా స్వీటీకి మాట్లాడిన అర్థమైపోతాయి చూసారా, అది కూర్చొని మరీ అరుస్తుంది తన దగ్గర. చిన్న మాట బయటికి రానివ్వట్లేదండి తనని. ఇంకా అరుస్తాను ఉంది, మేము దాన్ని ఇంకా అరుస్తూ ఉంది కదండి, ఇంకా అరిపిస్తున్నారన్నమాట కావాలని. ఎందుకంటే అరుస్తే కొంచెం వాటర్ అంటున్నా తాగుతుంది కదా, వాటర్ తాగడం మానేస్తుంది. అందుకోసమని కొంచెం అరిచిందనుకోండి వాటర్ తాగడానికి వెళ్తుందని అలాగ అరిపిస్తున్నారు. అందులో నన్ను ఎక్కడికైనా వెళ్ళమంటే చాలండి, వద్దని అరుస్తూ ఉంటుంది. ఇంకా మా స్వీటీతో అయిపోయింది దాంతో గొడవ ఆడడం తనతోని. ఇంకా తను వెళ్ళిపోయారు కూడా, ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా ఇంట్లోని అవేండి మన సరుకులు తీసుకొచ్చాను కదా డిమార్ట్ నుంచి, అవి ఉంటే అవన్నీ అదేండి పంచదార అవన్నీ డబ్బాలో వేసేస్తున్నాను. ఇంకా కొంచెం గిన్నెలు అవి ఉన్నాయిలేండి, అవి కూడా కడగాలి. ఇంకా తర్వాత ఈ పనులన్నీ నవ్విన తర్వాత అప్పుడు కడుగుదాం కదా అని. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోలేనట్టయితే మాత్రం. ఇంకా ఈ గిన్నెలు అవి ముందు రోజు అదే అండి మార్నింగ్ కడిగినవి ఉంటాయి కదండి, ఇంకా అవి శుభ్రంగా ఆరిపోయి ఉన్నాయి. ఇంకా అవి అక్కడే అక్కడ పెట్టేద్దాం కదా అని ఇంకా వంటగదిలో నుంచి అవన్నీ పట్టుకెళ్ళి పెడుతున్నాను. ఇంకా పెట్టేసి మళ్ళీ లోపలికి వచ్చాను వంటగదిలోని. అదే ఇంకా పంచదార ఉందన్నాను కదా, డబ్బాలో వేసేస్తున్నాను. డబ్బాలో వేసేసి ఇంక ఇడ్లీ రవ్వ కూడా ఉంది, అది కూడా వేసేయాలి క్యాన్లోని. లేకపోతే ఇంకా వేద్దాం అనుకుని అలాగా అశ్రద్ధ అయిపోద్దండి. అశ్రద్ధ ఏముందిలేండి, వేసేస్తాను అనుకోండి. కాకపోతే మళ్ళీ ఇంక తర్వాత వేద్దాంలే అన్నట్టుగా అయిపోద్దని ఇంకా ముందు ఆ పని చేసిన తర్వాత అప్పుడు కొంచెం గిన్నెలే ఉన్నాయన్నాను కదండి, అవి కడిగి పక్కన పెట్టేస్తే పని అవుతుంది కూడానండి. ఇంక ఈవినింగ్ టైం కాబట్టి అలా టిఫిన్ ఇంక పెద్ద పని ఏమి ఉండదు. ఇంక తర్వాత ఉన్న పని చేసుకోవచ్చు కదా. ఉన్న పని ఏముందని మా స్వీట్కి మళ్ళీ రైస్ పెట్టాలి, నైట్ అయిపోతుంది కదండి, దానికి అంతా టైం టు టైం కావాలి. స్వీట్ షుగర్ అది డబ్బాలో వేసేస్తున్నానండి. అదే డబ్బాలో వేయటానికని కవరు ఓపెన్ చేస్తున్నాను. అందులో ఇక్కడ వంటగదిలో కొంచెం అలమరలు అవి పెట్టమన్నాను కానీ ప్లేస్ సరిపోద్దని అందులో పైన ఇంకా వేయకూడదన్నారు. అందుకనే ఇంకా అల్లో వేసినవే ఇంకా పక్కన పెట్టేశారన్నమాట అండి. అదే అండి ఈ పలకలు వేస్తారు కదా, అవి వేసినవి ఇంకా పైన పెట్టేశారు. ఇంకా వేయకూడదు అక్కడ దాన్ని. కానీ ఆ ఉన్న ప్లేస్లోనే ఇంకా కొంచెం అలా పెట్టేసాను. ఇక్కడ ఉన్న అదే బాక్స్లు మాత్రం లోపల పెట్టేసాను. కానీ కానీ వంటగదిలో ఉండే వస్తువులు వంటగదిలో ఉంటేనే బాగుంటుంది. నాకు అలా ఇష్టమండి. కాకపోతే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా, సరిపెట్టుకోవాలి కదా అని ఇంకా ఇక్కడ కొంచెం లోపల కొన్ని పెట్టవలసి వచ్చింది. లోపల పెట్టినా పైకి కనబడనివ్వనులేండి, చక్కగా నీట్గా సర్దేస్తాను కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పండగలు అవి వస్తే మాత్రం అన్నీ క్లీన్ చేసుకోవడం ఉంటుంది కదండి,
ఇంకా అప్పుడు మాత్రం చాలా హెవీగా ఉంటుంది కూడా, అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ ఏమున్నాయని చూసుకోవాల్సి వస్తుంది కూడాను. ఇంకా ఇడ్లీ రవ్వ ఉంది కదండి, అది క్యాన్లో వేసేద్దామని అది దాంతోపాటు పెడదాం ట్రై చేశాను ఆ క్యాన్లోని. కానీ అది వెళ్ళటం లేదు. ఇంక సరే అని ఇంకా అది తీసేసి ఓపెన్ చేసేసి ఇంకా క్యాన్లో వేసేస్తున్నాను. కరెక్ట్గా క్యాన్ 5 కేజీస్ పడుతుందండి. ఇంకా అది దాంట్లో వేసేస్తున్నాను. మళ్ళీ వదిన వాళ్ళు వస్తారు కదా, ఇంకా వాళ్ళకి టిఫిన్లకి వాటికి కరెక్ట్గా ఇంక సరిపోద్దులేండి. ఇంకా బయట అస్తమానం తెచ్చుకోకుండా ఒకేసారి ఇంకా టిఫిన్లు వేయడానికి అందులో బయట నుంచి టిఫిన్ తీసుకురావాలన్నా సరే డబ్బులు అయిపోతాయి తప్ప సరిపోదు కూడాను. అందులో అదే మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి 2 పూటలు వచ్చేస్తుంది కూడా. పిల్లలు ఒకటి ఉంటారు కాబట్టి ఇంక అందుకే అన్నీ తెప్పించి ఉంచుతున్నాను వాళ్ళు వచ్చే టైంకి. కొన్ని తీసుకొని ఉంచుకుంటే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని బయటికి పంపించకుండా సరిపోద్దండి. ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే అది వేసి పెట్టడానికి ఉంటుంది కదని. అందులో వాళ్ళు రావాలని చూస్తున్నారు కానీ వదిన కొంచెం ఈ ఎలక్షన్ టైం కదండి, ఎలక్షన్ అది అయిన తర్వాత అప్పుడు వస్తాను అంది. అసలు మొన్నే రావాల్సింది, వస్తానని ఇంకా ఆ రోజైతే చాలా చూసాం ఇద్దరం వస్తారు కదని, కానీ రాలేదు. మళ్ళీ తను ఇప్పుడు వద్దులే, ఎలక్షన్లు అయ్యాక వచ్చేది ఎలక్షన్ కదా, ఇంకా అయిన తర్వాత వస్తాంలే. అందులో చిన్నడికి రెండోవాడికి 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వస్తాయి కదండి, 7 అనుకుంటా అండి రిజల్ట్స్ వాడికి. ఇంకా వచ్చిన తర్వాత అవన్నీ చూసుకొని వస్తామన్నారు. ఇంకా అందుకే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే వాళ్ళకి పిల్లలకి మాత్రం రావాలని ఉంది, హాలిడేస్ కదా, అక్కడ కూడా ఏం తోచట్లేదు అంటున్నారు. ఇంకా వదిన తను చెప్పినట్టే చేయాల్సి వస్తుంది కదా, అందుకే ఇంకా పిల్లలు కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా అప్పుడే వస్తారు అందరూ. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను కొన్ని సరుకులు అయితే తెచ్చి పెట్టేసుకున్నాను అనుకోండి, వాళ్ళకి ఏది కావాలంటే చేసి పెట్టడానికి ఉంటుంది నాకు కూడాను. అందులో నేను చేసినవంటే వాళ్ళకి చాలా ఇష్టమండి. అన్నయ్యకి కానీ పిల్లలైతే మాత్రం ఉన్న అన్ని రోజులు నన్నే చేయమంటారండి. అంటే మిగతా పనులు వదిలి చేసిన కూర మాత్రం నన్నే వండమంటారు. నేను చేస్తే మాత్రం చాలా ఇష్టపడతారండి. రెండోవాడు అన్నాడు చూసారా, వాడు నేను ఒకటే అండి, ఇద్దరం ఒకటే కూరలు తింటాం, అన్ని రకాలు తినాం కదా. ఇంకా అయినా సరే నేను ఏది వండి పెట్టినా సరే తింటాడు పాపం, వాడికి అంత ఇష్టం నేను వండిన కూర అంటే. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడకుండా ఉండాలి కదని అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ఇంకా మా స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను నేను, నైట్ అవుతుంది ఇందాక అన్నాను కదండి, మళ్ళీ అన్నం పెట్టాలండి అని ఇంకా అన్నం పెట్టేస్తే అప్పుడు గిన్నెలు అవన్నీ కడిగేస్తాను. ఇంకా ఒకేసారి అయిపోతుంది. ఇంకా టిఫినే లేండి, నైట్ టైం మాకు ఎక్కువగా టిఫినే ఉంటుంది. ఇంకా ఒక్క సండే 2 పూట్ల భోంచేస్తాం, మిగతా అన్ని రోజులు టిఫిన్లేనండి. ఇంకా మా స్వీటీకి అన్నం పెట్టేసాను అనుకోండి, పాపం ఇంతవరకు అయితే అన్నం పెట్టగానే దాన్ని బయటికి తీసుకువెళ్ళాలి అని అనుకుండేదాన్ని. ఇప్పుడైతే అండి అస్సలు అడగట్లేదు పాపం. నేను తీసుకువెళ్ళాలన్నా సరే వస్తావా బయటికి వెళ్దామంటే రానని చెప్తుందండి. ఎందుకంటే తను వచ్చి తీసుకువెళ్తారని. ఇంకా దానికి అన్నం పెట్టేసాను కదండి, ఇంకా దాని పని ఏమీ లేదు. కొంచెం డ్రెస్సులు అవి కుట్లే ఊడిపోతే మిషన్ వేసుకుంటున్నానండి, కుట్లే వేసుకుంటున్నాను. ఇంకా అవి అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఐరన్ ఒకటి చేయాలి. ఇంకోండి బ్లౌజులు ఈ పనులన్నీ అయిన తర్వాత కొంచెం బ్లౌజులే ఉన్నాయిలేండి, అవి ఒకటి కుట్టుకోవాలి. కొంచెం అవి కుట్టేసరికి అప్పుడే కుట్టాలండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఈ ఎండకి అసలు చేయాలన్నా కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం సమ్మర్ వెళ్ళిన తర్వాత అప్పుడు బ్లౌజులు అవన్నీ కుట్టుకుంటాను. ఇంక ఈలోగా ఎలాగా వదిన వాళ్ళు వస్తే ఇంకా పనులే సరిపోతాయిలేండి, బయటికి వెళ్ళడము ఇంక ఇంట్లో ఏమైనా పనులు చేసుకోవడం అలా టైం సరిపోద్ది. ఇంక అందుకే వాళ్ళు వచ్చేసరికి నేను బట్టలు అవన్నీ ఐరన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా వెంటనే అప్పటికప్పుడు చేయాలన్నా సరే అవ్వదు కూడా నాకు. అదే ముందు చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, సారి నుంచి ఇంకా ఉతికిన బట్టలు వాష్ చేసిన వెంటనే అదండి ఆరిపోతాయి కదా, ఇంకా ఆ తర్వాత తీసుకొచ్చి ఐరన్ చేసేసుకుంటాను నేను. పని అయిపోద్ది, గొడవ ఉండదు. లేకపోతే అవి అలా పెట్టేస్తూ ఉంటే ఇంకా అవన్నీ మళ్ళీ తర్వాత ఒకేసారి బోల్డ్ అయిపోతున్నాయి. చూసారా, 2 రోజుల నుంచి చేస్తున్నానండి ఐరన్ బట్టలు అవన్నీ, అయినా సరే పని అవ్వట్లేదంటే బట్టలన్నీ ఎక్కువైపోయినాయి ఐరన్ చేయటం. ఇంకా అందుకోసమని అందుకే ఈసారి ఎలా కాదని ఇంక ఏ రోజు ఆ రోజు చేసేద్దాం అనుకుంటున్నాను ఉతికినప్పుడు అల్లాను. ఇంకా అలాగైతేనే ఈజీగా ఉంటుందిలేండి, పని అయిపోద్ది కూడా, మనం కూడా ఇబ్బంది పడే పని కూడా ఉండదు, టైం కలిసి వస్తుంది. అలాగే చేసిద్దాన్ని అక్కడ ఉన్నప్పుడైతే మాత్రం. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చేయట్లేదు. కానీ చేయటానికి అవ్వక అంటే అండి మెషిన్ మొన్న రిపేర్ వచ్చింది. ఇంకా దానివల్ల అది ఇంకా చేద్దామన్నా సరే అదండి కొంచెం కుట్టవలసినవి ఉన్నాయి అన్నాను కదండి, అందువల్ల ఆప్ చేయవలసి వచ్చింది. ఇంకా లేకపోతేనా బట్టలు ఎప్పుడెప్పుడు చేసేసుకుంటే గొడవ ఉండదు. బయట ఇద్దామంటేనేమో బయట ఇవ్వడం ఇష్టం ఉండదండి నాకు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, బయట ఇస్తే శారీస్ అవి కొంచెం అవి పాడు చేసేసారండి. అప్పటి నుంచి నేను బయట ఇవ్వడానికి అస్సలు ఇష్టపడను.
ఇంకా ఎంత టైం అయినా సరే నేనే చేసుకుంటాను, ఎన్ని బట్టలు ఉన్నా సరే ఎప్పటికైనాను. కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అయినా సరే నేను చేయటానికి ఇష్టపడతాను. ఇంట్లో బట్టలు మనం జాగ్రత్తగా చేసుకుంటాం. అదే వాళ్ళు అనుకోండి, అయినా పైన పామేస్తారు, ఇచ్చేస్తారు, ఐరన్ చేసేస్తారు, ఇచ్చేస్తారు. మళ్ళీ డబ్బులు మాత్రం ఎక్కువ కూడా తీసుకుంటారండి. అయినా ఇన్ని బట్టలు ఇవ్వాలంటే నేను కూడా చాలా డబ్బులు అవుతాయి కూడాను. అది కూడా ఆలోచించి నేను ఇవ్వను. ఇప్పుడనే కదలేండి, ఫస్ట్ నుంచి నాకు రాకపోయినా చేయటం, ఇంకా రాకపోయినా నేర్చుకున్నానులేండి అలాగా. కానీ నేర్చుకోవాలనుకుంటే ఎలాగైనా నేర్చేసుకుంటానండి నేను. నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చేస్తాను. ఇంకా మన బట్టలు మనం చేసుకోవడంలో ఏముంది, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కూడా మన పని మనం చేసుకోవడంలోని. కాకపోతే కొంచెం టైం అది సెట్ అవ్వదు, అవ్వకపోయినా సరే వీలున్నప్పుడే చేసుకుంటాను కూడా నేను. ఇంతకుముందు అలాగండి జంతికలే వేయటం వచ్చేది కాదు నాకు. లక్ష్మి గారు ఉన్నారు కదా, మా ఫ్రెండ్ లక్ష్మి గారు, తను నేర్పించారు. ఒకసారి చూపించారు అంతే అండి. ఇంక తర్వాత నుంచి నేనే వేసుకోవడం అలవాటు అయిపోయింది కూడా. ఇప్పుడైతే మాత్రం జంతికలు నేనే వేసుకుంటాను. కొన్ని అలా లక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నానులేండి. నాకు ఏదైనా తెలియకపోయినా సరే ఫోన్ చేసి అడిగితే తను వెంటనే చెప్తారు ఎలా చేయాలండి అని. ఇంకా దాన్ని బట్టి నేను చేసేసుకుంటాను. ఒకవేళ తెలియకపోతే మాత్రం, ఇంకా తెలిసిందనుకోండి, ఒకవేళ నాకు చేతనైతే మాత్రం నేనే చేస్తాను ఏదైనా సరే. ఇంకా నా వల్ల కాదు ఏదైనా పని చేయటం అనుకుంటే మాత్రం తను చేయవలసిందైతే తనకు వదిలేస్తాను తప్ప, కొంచెం నాకు వచ్చిందైతే మాత్రం ఇబ్బంది అయినా సరే చేసేస్తాను, కష్టమైనా సరే. ఇంకా ఆలోచించనండి, కాకపోతే నాకు పని అవ్వాలి అంతవరకు ఆలోచిస్తాను. ఇంకా బట్టలు అవి చూసారా, చాలా బట్టలు ఉన్నా సరే అలాగే నేనే చేసుకోవాలని అలా ఉంచేసాను. ఐరన్ వాళ్ళకి కూడా ఇవ్వలేదండి, ఇవ్వనండి, ఇష్టం ఉండదు కూడా నాకు. అక్కడ డిబ్బి ఉంచేసారా, డబ్బులు వేసేది ఒకసారి వేసామేమో అంతే, మళ్ళీ రెండోసారి వేయలేదు. కొని తీసుకొచ్చేసాను కానీ వేద్దాం అనుకుంటాను, మర్చిపోతున్నానండి. ఈసారి వేయాలి మళ్ళీ గుర్తుపెట్టుకొని. ఇంకా మా స్వీటీకి కొంచెం అన్నం వదిలేసిందండి, గిన్నె అక్కడ పెట్టేసి వదిలేసింది. ఇంకా అది తీసుకెళ్ళి వంటగదిలో పెడుతున్నాను. ఇంకా మా స్వీటీ పాలు చూసారా, అది వాటర్ తాగడానికి కష్టపడిపోద్ది. ఇంకా నైట్ టిఫిన్ అన్నాను కదండి, ఇంకా తను కరాచీ రవ్వ ఉప్మా చేసేయమని చెప్పారు ఫోన్ చేసి. ఇంక సరే అని కరాచీ రవ్వ ఉప్మా చేసేస్తున్నాను. నాకు చాలా ఇష్టం లేండి, కానీ పెసరట్టు ఉప్మా అయితే ఇంకా ఇష్టం. ఇంకా పెసలే తీసుకున్నాను కదా, ఒకసారి వేయాలి. ఇంకా మా స్వీటీ చూసారా ఎలా కూర్చుందండి, అది అలాగే కూర్చుంటుందండి. అది నా భలే ముద్ద వస్తుందండి అలా కూర్చున్నప్పుడు, అది చేసే పనులు కానీ చాలా ఇష్టం కూడా. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.